హీరో ఒక వారియర్. అతను నెవర్ గివ్ అప్ పాలిసీ తోటి ట్రై చేస్తా ఉంటాడు ఎప్పుడు. అలాగే చాలా సార్లు ట్రై చేశాడు. చాలా సార్లు ఫెయిల్ అయ్యాడు. మనం ఒక పని చేద్దాం అని మొదలుపెట్టినప్పుడు, ఆ పనిని అడ్డుకోవడానికి ప్రకృతి శాయశక్తులా ప్రయత్నించి అడ్డుకుంటుంది. అలాంటి అడ్డంకులు చాలానే ఉన్నాయి ఈ సినిమాలో. కానీ అవి మొత్తం మనకు చూపియలేదు డైరెక్టర్. దాచిపెట్టేశాడు. వీళ్ళంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? హీరో ఎందుకు లాంగ్ హెయిర్ తో ఉన్నాడు? కటింగ్ చేసుకోవచ్చు కదా! కటింగ్ కోసం డబ్బులు లేవా ఆయన కాడ? ఈ ఫ్యాక్టరీ వైపు నడుచుకుంటూ వెళ్తుంది ఎవరు? మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో చెప్పండి. ఎలాగో నేను వీడియో లాస్ట్ లో చెప్తా. ఈ గద్దె ఎందుకు పద్దాకులు అటు ఇటు తిరుగుతా ఉంటది? ఈ గద్దెకు ఈ స్టోరీకి సంబంధం ఏంది? గద్దె ఏమన్నా నరేటరా ఈ సినిమాకి? ముందుగా స్పాయిలర్ అలర్ట్. ఈ సినిమాని చూడని వాళ్ళు ఉంటే ముందే వెళ్ళి సినిమాని చూడండి. ఇక్కడ మూవీ టైటిల్ పడేటప్పుడు మనకు ఒక మ్యాప్ చూపిస్తాడు. సరిగ్గా గమనిస్తే ఈ మ్యాప్ దట్ కేదార్ బాబా శంకర్ కోసం తయారు చేసింది. ఫర్ విలోపత్రాలు హంటింగ్ కి ద్రోణగిరి రూట్. అది మనకు ముందే సినిమా స్టార్టింగ్ లోనే హింట్ ఇచ్చేసాడు డైరెక్టర్. కావాలంటే మీరు చూడొచ్చు. త్రివేణి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మ్యాప్ ఓపెన్ చేసి రూట్ చెప్పడానికి ఓపెన్ చేస్తాడు. ఆ మ్యాప్ కూడా ఇదే. దట్ హీరో గర్ల్ ఫ్రెండ్ అడుగుద్ది, నువ్వే చెప్పాలి రూట్ అని. అప్పుడు ఓపెన్ చేస్తాడు ఈ మ్యాప్ ని. ఇక్కడ మనకు ఒక స్టేజ్ చూపిస్తాడు. ఈ స్టేజ్ చూసి నేను ట్రైలర్ లో ఇది ఒక ఇన్సెప్షన్ లాగా ఉంటది, ఇది ఒక షటర్ ఐలాండ్ లాంటి మూవీ అని అనుకున్నా. కానీ అలా లేదు. ఇది ఒక సీసీటీవీ వీడియో, ఒక సీసీటీవీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపించిన వీడియో. దట్ ఒంటికన్ను రాక్షసుడు సీసీ క్యామ్ మానిటర్ వైపు చూస్తుంటాడు. దట్ నూడిల్స్ బ్యాట్స్ తో మాట్లాడుతున్నప్పుడు చూపిస్తాడు. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే ఇక్కడ ఉన్న ప్రతి పురుషుడికి ఒక ఎడమ కన్ను ఎందుకు లేదు తెలియదు నాకు కూడా. ఓన్లీ పురుషులకు మాత్రమే లెఫ్ట్ ఐ లేదు. గమనించారా మీరు? హీరో జర్నీ స్టార్ట్ చేసే టైంలో దట్ గురూజీ గివింగ్ రుద్రాక్షమాల విత్ 15 ద్రాక్షస్. అసలు ఈ మూవీ మొత్తం ఒక డైలాగ్ మీద తిరుగుతుంటది తెలుసా? అదేం డైలాగ్ తెలుసా? ఇదిగో ఇక్కడ హీరోయిన్ చెప్తుంది వినండి. మనకేం జరుగుతుందనేది మన చేతుల్లో లేదు, కానీ దానికి తిరిగి మనం ఏం చేయగలం అనేది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. మీరు గమనించారో లేదు, ఈ డైలాగ్ మూవీలో చాలా చోట్ల వచ్చింది. సినిమా మొత్తం ఈ డైలాగ్ మీద రొటేట్ అవుతా ఉంటది. అలాగే ఆ గద్ద చుట్టూ కూడా. హీరో ల్యాబ్ నుంచి పారిపోవడానికి పనిముట్లు తయారు చేస్తాడు. హీరోకి ఆల్రెడీ దట్ స్మితింగ్ పని తెలుసు, అది పనిముట్లు తయారు చేసే పని. ఆ మేడం సారు ఈ పనిముట్లు తయారు చేసే బిజినెస్ లోనే ఉంటది స్టార్టింగ్ లో. చూడొచ్చు మీరు కావాలంటే. అక్కడ మనకి హింట్ ఇచ్చేశారు వీళ్ళిద్దరు ఒకటే అని. హీరో పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి ఓన్లీ 2 రోజులు మాత్రమే మిగిలి ఉంటాయి. కావాలంటే మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే చిన్న హీరో కూడా దట్ ల్యాబ్ నుంచి పారిపోవడానికి 2 days మిగిలి ఉంటాయి. అలాగే దట్ తారా మ్యామ్, ఆ మేడం హీరోని ఎక్స్పెరిమెంటల్ ర్యాట్ లాగా యూజ్ చేయడానికి కూడా 2 days మిగిలి ఉంటాయి. బట్ సెకండ్ హాఫ్ మాత్రం 2 days మాత్రమే ఉంటుంది. ఒకటి రన్నింగ్ డే, నెక్స్ట్ డే. కావాలంటే గమనించవచ్చు దట్ నీళ్ళలో దూకినప్పుడు వీళ్ళు డే టు మాలిపత్ర అని ఉంటుంది. ఇక్కడ రోఫ్ ఎలా కడతాడో తెలుసా హీరో? దట్ పర్వతానికి విత్ బూమరాంగ్ హెల్ప్. కావాలంటే చూడండి ఇక్కడ. బూమరాంగ్, వావ్. నాకు డౌట్, హీరో ఏమన్నా హల్క్ జాతికి సంబంధించిన వాడా, లేదంటే హల్క్ యూనివర్స్ నుంచి వచ్చాడా? ఎంత పైనుంచి పడ్డా కానీ చిన్న దెబ్బ కూడా తగలదు. అదేంటో. లాస్ట్ అటెంప్ట్ లో హీరో కొండ మీద నుంచి దూకుతాడు దట్ బౌద్ధ క్షేత్రం నుంచి వచ్చిన తర్వాత. ఆ దూకినప్పుడు ఒక కర్ర అతన్ని ఆపుతుంది. అది ఏం కర్ర తెలుసా మీకు? ఇంటర్వెల్ కి ముందు బూమరాంగ్ తయారు చేస్తుంది చూడండి, అదే ఇక్కడ అతను హెల్ప్ చేస్తుంది. అంటే నేను ఒకప్పుడు విన్నాను, సినిమాలో ఒకటి చూపించారు అంటే అది ఇంకో చోట హెల్ప్ అవ్వాలి అని. అది ఇదేనేమో అన్నట్టు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, వీళ్ళు త్రివేణి దగ్గరికి వెళ్ళేసరికి ఓన్లీ 4 days మిగిలి ఉంటాయి. అంటే 11 days మింగేశారు జర్నీలో. ఇక్కడ ఇంకో విషయం, ఈ మేడం సార్ హీరో ఉండ చిన్నప్పటి హీరో చైల్డ్ ఆర్టిస్ట్. ఆ ఆర్టిస్ట్ ని ల్యాబ్ కు తెచ్చినప్పుడు తారా మ్యామ్ దగ్గర సెటోస్కోప్ ఉంది. దట్ భక్షిని పిలవడానికి తారా మ్యామ్ పోయినప్పుడు అక్కడ ఒక చైనీస్ మ్యాన్ ఉంటాడు. ఆ మ్యాన్ ని పిలిచినప్పుడు మేడం దగ్గర సెటోస్కోప్ లేదు. వీళ్ళిద్దరు కలిసి రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లోడు లేడు. దట్ మిడిల్ ఏజ్డ్ హీరో. పాస్ట్ నుంచి పాస్ట్ కి మిక్స్ అయింది ఇది. అంటే పాస్ట్, ఒక పాస్ట్ ఇంకో పాస్ట్ ని కలిసిన ప్లేస్ ఇది. వీళ్ళందరూ ఇక్కడ చూసేది ఏంటో తెలుసా? దట్ మిడిల్ ఏజ్డ్ హీరో ఆ రూమ్ కి కన్నం పెట్టిపోయాడు. అది మనకి ఇండైరెక్ట్ గా చూపించారు. ఎందుకంటే ల్యాబ్ లోంచి అన్ని రూమ్లు దాటుకుంటూ అన్ని కారిడార్లు దాటుకుంటూ బయటికి వెళ్ళాలంటే కష్టమే. సో అన్ని కన్నాలు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక రోజులో అన్ని కన్నాలు ఎట్ట పెట్టేశాడో నాకు తెలియదు. ఇక్కడ గురూజీ చెప్తాడు దట్ కేదార్ బాబా ఒక బౌద్ధ క్షేత్రంలో కాలం చేశాడు అని. ఆ బౌద్ధ క్షేత్రం ఇదే. హీరోయిన్ 3 years గా ఈ మష్రూమ్స్ కోసం వెతుకుతుందంట. అసలు ఈ 3 years గా ఎందుకు వెతుకుతుంది? తనకేం అవసరం? షీ హ్యాడ్ ఎ కిడ్. అతను చనిపోయి ఉండొచ్చు. అతని జ్ఞాపకాలు చెరిపేసుకోవడానికి ఈ మష్రూమ్ ని వెతుకుతుండొచ్చు. కావాలంటే ఇక్కడ చెప్తాది వినండి హీరోయిన్. ఐ హావ్ అ కిడ్ శంకర్, 3 years. ఇక్కడ కొండ మీద నుంచి దూకేటప్పుడు సడన్ గా హీరోకి రోఫ్ ఎలా దొరికింది? ఎక్కడిది రోఫ్ ఆలోచించారా? నేనున్నాక చెప్పడానికి మీకు. దట్ బౌద్ధ క్షేత్రంలో బౌద్ధ సన్యాసి ఇచ్చాడు ఆ రోఫ్. అట్లాగే కేదార్ బాబా యొక్క స్టిక్, హ్యాండ్ సపోర్ట్ స్టిక్ కూడా ఇచ్చాడు. ఆ స్టిక్ లోనే హీరో చిన్నప్పుడు తయారు చేసిన ఒక పనిముట్టు ఉంటుంది. దట్ మెటాఫర్. అక్కడ ఇసిరేస్తే ఇక్కడ దొరికింది వాడికి, హీరోకి. వాడికి అన్నందుకు సారీ, హీరోకి. సినిమాలో చాలా చోట్ల ఈగలు కనిపిస్తుంది. ఎందుకు వస్తుందో దాని ఇది లేదు, ఎందుకు వస్తుందో మనకు తెలియదు. కానీ పాస్ట్ నుంచి ఫ్యూచర్ కి, ఫ్యూచర్ నుంచి పాస్ట్ కి తిరుగుతూ ఉంటది. కొంపదీసి అదేమైనా టైం ట్రావెలరా? ఇక్కడ ఫ్యాక్టరీ వైపు వెళ్తున్న పర్సన్ ఎవరో తెలుసా మీకు?
సినిమా స్టార్టింగ్లో చెప్పా కదా, దట్ ఈస్ కేదార్ బాబా. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. నచ్చితే లైక్ కొట్టు, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చెయ్యి, ఇంకా నచ్చితే షేర్ కొట్టు, ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్ గాడికి చూపెట్టు వీడియోని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.